सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। The Lord continued, the unmanifest state of nature, it is the background nature upon which the five manifestations make their appearance. This basic nature knows no differentiation of senses, of states, yet it exists as productive faculty of all the following steps. It exists as fertility in the fertile soil. It is power before being released as energy. It is the latent principle of the five states of matter. It is called Aditi in the matter. It is called Aditi in the Vedas. Mula Prakriti, the basic nature, by the Shankyas, and Mother Goddess by the Tantrics, the sacred magicians. The fourth ingredient of the field is the faculty of the sense. The fourth ingredient of the field is the faculty of sense. It exists as 1 plus 5 plus 5 item in us. In one, the one is the mind. The first 5 are touch, taste, smell, sight and hearing. This is called the sensory or the speculative set of 5. The second 5 are locomotion, carried by legs, gathering, carried by hands, speech, carried by mouth, exertion of liquids and excretion of solids, carried by the 2 excretory organs. The second set of 5 are called the operative set of the organs. The fifth ingredient of the field is the set of the 5 points of the objectivity. They are the objects of the 5 sense organs. They are the heat, cold, hardness, softness, etc. Food for tongue, odor for nose, shape to the eye, and sound to the ear. The sixth ingredient of the field is called Buddhi, the creative faculty. It is called the will and it includes the faculty of discrimination. Man possesses the right to choose the better, by this faculty. He can create it into a tradition, religion or law through this faculty. So ఇప్పుడు మనం చదువుకున్నది ద మందరా స్క్రిప్చర్లో మాస్టర్ గారు ఇచ్చినటువంటి ద బుక్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానయోగం అనేటువంటి దాంట్లో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకాల తాలూకా మీనింగ్స్ మనకి కూడా అర్థాలు మనకి చెప్తున్నారు. ఆ పుస్తకం మీద ఉన్నట్టుగానే ఇట్స్ కంప్లీట్లీ అండ్ యాక్వేరియం రెండరింగ్ అంటారు, యాక్వేరియం రీడింగ్ అంటే అందులో ఉండేటువంటి రహస్యార్థం ఒక రకంగా చెప్పుకోవచ్చు. మరి అని చెప్పుకున్నట్టుగా ఆ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అనేటువంటిది మనలో ఎలా ఆపరేట్ అవుతుంది అనేది మనకి బాగా నచ్చగా తెలిసినటువంటి. సో అటువంటి డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ గురించే ఈరోజు మన క్లాస్ కూడా మనకు కొంతవరకు మొదలవుతుంది. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఆధారంగా జెమిని అనేటువంటి సైన్ గురించి చెప్పుకుంటే మనం ఈరోజు ప్రిపేర్ అయి ఉన్నాం. సో జెమిని లేదా మిథునం అనేటువంటి రాశి గురించి చెప్పేటప్పుడు ఈ రాశి యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆస్ట్రాలజికల్గా కూడా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. రాశి చక్రంలో 12 రాశుల్లోని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటి ద్విస్వభావ రాశి మనం చెప్పుకుంటాం. అంటే చరరాశి, స్థిరరాశి, ద్విస్వభావ రాశి అనేటువంటి సెట్లో ఏం చెప్పుకుంటామో అందులో మొట్టమొదటి ద్విస్వభావ రాశి అంటే బ్యూటిఫుల్ నేచర్. 2 నేచర్స్ ఇందులో కలిసి ఉంటాయంటారు. ఆ 2 నేచర్స్ ఏమిటి అంటే కొంతమంది చరస్వభావం, స్థిర స్వభావం అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఇది వాయుతత్వానికి సంబంధించిన రాశి కాబట్టి ఆ వాయువులో ఉండేటువంటి డిఫరెన్సెస్ అని చెప్తారు. వాయువు అనేటువంటిది ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో ఈ వాయువు గురించి వెళ్ళేటప్పుడు కానీ, వాయువు గురించి అర్థం చేసుకునేటప్పుడు కానీ ఈ వాయువు అనేటువంటిది అసలు ఏ లెవెల్లో ఎలా ప్రయాణిస్తున్నటువంటిది మనకు కొంతవరకు అర్థం అవుతూ ఉంటుంది. మన శరీరంలో కూడా వాయువులు అనేటువంటివి కొన్ని ఉంటాయి. ప్రాణము,
అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేటువంటి పేరుతో 5 ప్రాణాలు మన దాంట్లో పిలుస్తారు. పంచవాయువులు మనలోనే ఉంటాయి. ది అసెండింగ్ వాయువు, ద డిసెండింగ్ వాయువు, ద బ్యాలెన్సింగ్ వాయువు, ది అప్వర్డ్ వాయువు, ద లోవర్డ్ వాయువు అనేటువంటి పేరుతో వీటిని పిలుస్తారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కారణమైనటువంటి వాయువులు ఒకటైతే ఎక్స్క్రిషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వాయువులు ఒకటి ఉంటాయి. తర్వాత మన బాడీలో ఉండేటువంటి మెటీరియల్స్ని వేస్ట్ కింద లేదా వైటల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేటువంటి వాయువులు కొన్ని ఉంటాయి. మధ్యలో సమాన వాయువు అనేది కూడా ఒకటి ఉంటుంది, అంటే బ్యాలెన్సింగ్ వాయువు అని ఉంటుంది. ఈ బ్యాలెన్సింగ్ వాయువు ఏమిటి చేస్తుందంటే భోజనం చేసిన వెంటనే ఆకలి తీరడం అంటే ఏమిటో ఆ వాయువు అంటే అది పొడి అలాగే ఉంటుంది. ఏదో తింటాం, బాగా ఆకలిగా ఉండడం అంటే అదొక వాయువు తాలూకా వర్క్ అయి ఉంటుంది. అంటే మన లోపల ఈ వాయువుతో పాటు ఫైర్ అనేటువంటి జోడ ఏం చేస్తుందంటే ఆకలి అనేటువంటి దాన్ని పుట్టిస్తుంది. ఆకలి అంటే ఏమిటవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతూ ఉంటాయి. మన సెల్ ఫోన్లో బ్యాటరీ తగ్గిపోయినట్టుగా తగ్గిపోతూ ఉంటాయి. ఒక రెడ్ మార్క్ ఎలాగైతే ఒక ట్రయాంగిల్ వస్తుందో అంటే ఛార్జింగ్ అయిపోతుందో సుమారు ఇండికేషన్ లాగా, అటువంటి ఒక ఇండికేషన్ మన బాడీలో వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆకలి అనేటువంటిది పుట్టిస్తుంది. పుట్టించినప్పుడు ఏమిటవుతుందంటే ఈ పంచతత్వాలు 5 తత్వాలు కూడా కలిపి దానికి కోఆపరేట్ చేసి ఒకటి ఒక రకమైన రిఫ్లెక్షన్స్ ఇస్తుంటాయి. కొంతమందికి ఎలా అవుతుంది, ఫిజికల్గా బాగా వీక్ అయిపోతారు. కొన్ని మనుషులు అయితే ఫిజికల్గా కాసేపు కూర్చుండిపోతారు. ఎవరైనా ఏదైనా పెడితే బాగుంది, తింటే బాగుంది, చాలా హాయిగా ఉంటుంది అని చెప్పి ఫిజికల్గా వాళ్ళ స్ట్రెంత్ అనేటువంటి తగ్గిపోతుంది. ఇంకొకరికి ఆలోచన చేయలేదు, ఇంకొకరికి ఏదైనా రాస్తూ ఉంటే రాయడం మధ్యలో ఆపేస్తారు. వాళ్ళ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వల్ల అయిపోతాయి. ఇంకొంతమందికి వాళ్ళు చేసేటువంటి పని మధ్యలో అయిపోతుంటుంది, ఎక్కడికి వెళ్ళలేదు, ఏం ప్రయాణం చేయలేదు, హాయిగా కాసేపు కూర్చుంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకొంతమందికి బాగా ఆకలేస్తే నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది హోమియోపతి కండిషన్స్లో కనుక మనం చూస్తే నిద్ర పట్టకపోవడం అనేటువంటిది ఒక రోగం ఉంటుంది. ఎక్కువ నిద్ర పట్టడం కూడా ఒక రోగమే. టైం కానీ టైంలో నిద్ర పట్టడం అన్నిటికంటే పెద్ద రోగం అన్నారు. హోమియోపతి ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మధ్య నిద్ర ఎక్కువ పట్టేస్తున్నది అంటే ఎక్కడో చేయాల్సిన పని చేయట్లేదని అర్థం. ఈ మధ్య అసలు నిద్ర పట్టట్లేదంటే అయినప్పుడు అది కూడా తప్పే. టైం కానీ టైంలో నిద్ర పడుతున్నది అంటే మాత్రం మన బాడీ తాలూకా రిథమిక్ సైకిల్స్లో ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టు లెక్క దాన్ని ఇమీడియట్గా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత చాలా ఇబ్బంది పడిపోతుంది. ఈ షిఫ్ట్ జాబ్ పనిచేస్తారు సార్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళు షిఫ్ట్ జాబ్ పనిచేస్తారు సార్, వాళ్ళలో ఈ కంప్లైంట్ చాలా ఎక్కువగా నోటిఫై అవుతుంది. ఎందుకంటే అంతవరకు వాళ్ళ తనకు లెవెల్ ఒకలా ఉంటుంది. ఆ ఒక 2-3 నెలలు వాళ్ళ తనకు సైకిల్స్ మొత్తం మారిపోతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత సైకిల్స్ అవుతుంటే మళ్ళీ రొటీన్ రావాల్సి వస్తుంది. మనం మెషిన్ కాదు కదా, కరెక్ట్గా 10 గంటలకి వారం రోజుల పాటు 10 గంటలు ఆన్ అవ్వాలి అంటే 10 గంటలకు ఆన్ అయిపోతుంది. వారం రోజుల తర్వాత 5 గంటలకి ఆన్ అవ్వకుంటే 5 గంటలకి ఆన్ అవుతుంది. కానీ మన తాలూకా సైకిల్స్ అనేటువంటివి ప్రకృతితో సంబంధించినవి ఉంటాయి. కాబట్టి ఆ సీజన్ పరంగా వర్క్ చేయడం కూడా మనకు కొత్తగా కనిపిస్తుంటుంది. కొంచెం కనుక దీన్ని మనం పురాణ ఇతిహాసాలలో పడగలిగితే గురువు శిష్యుడికి వేదాలు నేర్పించేటప్పుడు లేదా శిష్యరికంలో ఉన్నటువంటి వాడికి అంటే గురువు తాలూకా పర్యవేక్షణ నుండి గురుకులంలో చేసినటువంటి శిష్యుడికి మంత్రాలు వాళ్ళకి దీక్షలు విద్యలు నేర్పిస్తుంటారు. గురువులు నేర్పించేటువంటి వాటిలో ఫస్ట్ నేర్పించేటువంటి విద్య ఏంటంటే అగ్నికి సంబంధించినటువంటి రిచువల్స్ నేర్పిస్తారు. అంటే అగ్ని కార్యాలు ఎలా చేయాలి, అసలు అగ్ని అంటే ఏమిటి, ఈ ఫైర్ అనేటువంటి రిచువల్ కనుక ప్రశస్తి ఏమిటి, ప్రతి దాంట్లో కూడా మనకి ఫైర్ అనేది వస్తుంది. పిల్లలు పుట్టడం దగ్గర నుంచి ఆ పుట్టినటువంటి వాడు పెద్ద పెళ్లి చేసుకుని చనిపోవడం వరకు కూడా ఆ ప్రతి రిచువల్ అంటే హ్యూమన్ సైకిల్ మొత్తం కూడా ఈ ఫైర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ప్రస్తావన మొత్తం చెప్తారు. అలా కొంతకాలం గడుస్తూ ఉంటుంది. అలాగా సపోజ్ ఆ శిష్యుడు అవడం అలాగే జూన్ జూలైలో స్కూల్లో జాయిన్ అయినట్టుగా గురుకులంలో జాయిన్ అయినట్టు అంటే వర్షాకాలం మొదలైనటువంటి టైంలో జాయిన్ అవుతారు. సో ఆ వర్షాకాలం అనేటువంటిది దేనికి అనుకూలంగా ఉంటుందంటే నాటినటువంటి విత్తనాలు కొంత మొక్కలు రావడానికి అనుకూలంగా ఉంటుంది, అంటే స్ప్రౌటింగ్ అనుకూలంగా ఉంటుంది. సో వీళ్ళు నేర్చుకునేటువంటి మంత్రాలు కూడా ఎలా ఉండాలంటే క్రియేటివ్గా ఉండగలగాలి. వీళ్ళు ఉండేటువంటి క్రియేటివ్ ఎబిలిటీని బయటికి తీసుకురాగలుగుతూ ఉంటారు. అంటే ఇంటెలిజెన్స్ అనేటువంటి ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది ఒక టైం నేర్పిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనుకోండి. అంటే మ్యాథమెటిక్స్ ప్రూవెన్ సైన్స్, ఇట్స్ ఫ్యాక్ట్. 2 కలిపితే 4. ప్రపంచంలో ఎక్కడికైనా 4. అది 2 వస్తువులు తీసుకోండి, 2 మనుషులు తీసుకోండి, 2 అంకెలు తీసుకోండి, లేదంటే 2 ప్రపంచాలు తీసుకున్నా కూడా అంతే. 2తో కలిపితే 4 వస్తుంది అంతే. ప్రపంచంలో రూల్. అమెరికా వాడికి 5, జపాన్ వాడికి 4, ఇండియా వాడికి 3 అలాగే రాదు. ప్రపంచం అంతా కూడా ఒకటే ఉంటుంది. ఆ ఒకటే ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో అటువంటిది సందర్భాన్ని బట్టి ధర్మాన్ని బట్టి వాళ్ళకి నేర్పిస్తూ వెళ్తుంటారు. చలికాలం ఉందనుకోండి, వాడు తీసుకొచ్చి మంచుకాడ మీద కూర్చోబెట్టి క్లాసులో చెప్పండి. అప్పుడు అగ్నికాలం ఎలా ఉంటుందో మంత్రం విషయాలు నేర్పిస్తారు. అంటే ఆ ఉండేటప్పుడు వాళ్ళకి ఏదైతే అర్థమవుతుందో అది నేర్పిస్తారు. వర్షాకాలంలో ఆ తరగతి మంత్రాలు ఉంటాయి. ఇంకొంచెం నెలల్లోకి వస్తే ఆశ్వీజ మాసం అనగానే అమ్మవారులకు ఆరాధన, వాటికి సంబంధించిన రిచువల్స్, కర్మకాండలని, ఆ కర్మకాండలని కూడా నేర్పిస్తారు. తర్వాత ఇంకొంచెం వెనుకెళ్ళిన తర్వాత జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం వస్తాయి, కొన్ని శూన్యమాసాలు వస్తాయి, భాద్రపద మాసం, పుష్యమాసం ఇటువంటివి. వాటి టైంలో ఏమిటి చేయాలి అవి కూడా నేర్పిస్తారు. నక్షత్రాలు, శాంతులు ఇవన్నీ కూడా ఆ తర్వాత ధర్మాన్ని బట్టి అప్పుడున్నటువంటి ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ బట్టి, అంటే పూర్వం రోజుల్లో మేషాలు చెప్పినట్టుగా సూర్య ఎక్కడ ఉన్నారో ఆకాశంలో చూడకుండా
వాళ్ళకి దర్శించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది విద్యులైనటువంటి వాళ్ళు గురువులు నిర్మించేవాళ్ళు వాళ్ళ తర్వాత విధానం ఎలా ఉంటుందంటే శిష్యుడు రావడమే వాళ్ళ తర్వాత అర్థం అయిపోతుంది మొత్తం అంతా. వచ్చిన వాడు ఏ పని చేయాలి వాళ్ళు తెలుసుకోవాలి ముందే. గురువు దగ్గర శిష్యులు ట్రైన్ ప్రతి వాళ్ళకి కూడా అన్ని విద్యలు వస్తాయంటే ఒక్కసారి వస్తే ఒకసారి రాకపోతాయి. కొంతమంది కొంత ఇంట్లో పనికి వస్తారు, వాళ్ళకి ఆ పని ఎక్కువ చెప్తారు. కొంతమంది తనకు వర్క్ అంటే అందరినీ కూడా డిసిప్లిన్గా ఇంట్లో ఆర్డర్లో పెట్టడం వాళ్ళకి ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ కింద చేస్తారు, చేస్తే అంతా కూడా వాళ్ళు అండర్లో కంట్రోల్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ఇంకొకటి ఉంటాడు వాడికి సర్వీస్ చేయడం ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఎక్కడ ఏదైనా పని ఉంది అంటే వీడు ముందు వెళ్ళిపోతుంటారు, వాడి తర్వాత నేచర్కి ఇంకొకలా పెడతారు. అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలి అంటే వీళ్ళు ముందు పంపిస్తుంటారు, వీటి తర్వాత క్వాలిటీ అయితే కాబట్టి దాన్ని ఇంకా రైస్ చేస్తారు. ఇంకా కూడా ఉంటాడు పక్క వాళ్ళకి అన్నీ చెప్తూ ఉంటాడు. అందులో వాడికి ఏం చెప్తారంటే వీడు వాడికి ఎక్కువ ఇచ్చిస్తారు, పక్క వాళ్ళకి చెప్పుకుంటాను. ఒక బ్యాచ్ అయిపోతాడు, ఇంకో బ్యాచ్ స్టూడెంట్స్ వస్తారు. అంతే కదా, గురువులో ఒక ఏడాది ఇంకో ఏడాది కొత్త స్టూడెంట్స్ వస్తారు. ఆ కొత్త స్టూడెంట్స్కి ఈ పాత స్టూడెంట్స్కి మధ్యలో డిఫరెన్స్ గురువుకే ఉండదు, అందులో గురు సంబంధం అందులో ఉంటాయి. వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటుంటారు సార్, ఎవరైనా సీనియర్ ఫ్రెండ్స్ గొడవలు కట్ట ఏమైనా అయితే వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేస్తారంటే వాళ్ళని వీళ్ళని కూడా కలిపి జాయింట్గా వర్క్ ఇస్తుంటారు, అంటే గ్రూపింగ్ అనేటువంటి చేస్తారు. ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర ట్రైన్ అయినటువంటి శిష్యుడు బయటకు వచ్చిన తర్వాత ఒకలాగే ఉంటారు, వాళ్ళ నేచర్ బట్టి మూవ్ అయినప్పటికీ కూడా వాళ్ళ విద్య ఒకేలా భాషిస్తుంది. ఈ విద్య అనేటువంటిది తలకో రకంగా అర్థమవుతుంది, అంతే కదా. మీకున్నటువంటి ఆలోచన వేరు, నాకున్న ఆలోచన వేరు, అలా మన దగ్గర ఆలోచన సమయాలు వేరేగా ఉంటాయి. ఇటువంటి నేచర్స్ అన్నింటినీ కూడా ఒకే అండర్లో పెడితే ఏమవుతుందంటే ఒకదాని కూడా బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ తగ్గిపోయింది అంటే ఏమవుతుందంటే గొడవలు వస్తాయి, డిస్ప్యూట్స్ వస్తాయి. సో వాయువు అనేటువంటి సమంగా లేకపోతే ఆయాసం వస్తుంది, లేదంటే కొంచెం ఊపిరి తక్కువ అయిపోతుంటుంది లంగ్స్లో ఊపిరి తీసుకోవడం తక్కువ అయిపోతే తీసుకెళ్ళి ఆర్టిఫిషియల్గా పెడతారు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి పెట్టి వాడిని బతికిస్తుంటారు, ఇలా కొడుతుంటారు గురించి. అటువంటి నేచర్స్ కట్ట ఏమైనా ఎస్టాబ్లిష్ అయిన సో అటువంటి వాయువు అనేటువంటి కనుక బ్యాలెన్స్ సభ్యులు ఏం చెప్పుకున్నాం అంటే ఆర్టిఫిషియల్గా ఏదైతే సపోర్ట్ చేసి మనకి ప్రయత్నిస్తుంటారో అటువంటిది ఎయిర్ టు వాటర్, వాటర్ టు ఫైర్, ఫైర్ టు ఈథర్ టు స్పేస్ అన్ని కూడా ఆ కాపరేషన్ అనేది మధ్యలో ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇందాక మనకి కృష్ణుడు చెప్పినట్టుగా ఈ 5 పాయింట్స్, ఈ 5 మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనలో కరెక్ట్గా పనిచేయడం మొదలుపెడతాం. పనిచేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి క్వాలిటీస్ అన్ని కొంత సప్లై చెప్పి ఆయన తర్వాత డిమాండ్ క్వాలిటీస్ మనలో కొన్ని పనిచేస్తుంటాయి. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎస్ ఇనిషియేషన్. దీక్ష అనేటువంటి పేరుతో మనం ఏదైతే పిలుచుకుంటామో దాని తరగతి అర్థం ఏంటంటే ఒక హయ్యర్ లైట్ దాని తరగతి వెలుగుని మనలో ఎలా అప్లై చేసుకుంటున్నాం అనేటువంటి దానికి విజయం ఉంటుంది. ప్రాక్టికల్గా మనకి అందించాలంటే గురువు అనేటువంటి ఒక సాన్నిధ్యం ఉండాలి. కాబట్టి గురువు దగ్గర శిష్యుడు ట్రైనింగ్ వెళ్ళడం, ఆ శిష్యుడికి ఏదో గురువు ఏదో పని చెప్పడం, ఒకటి సరిగ్గా చేస్తాడు, ఇంకొకటి సరిగ్గా చేయడు, చేయని వాడికి ఎలా చేయాలో చెప్తాడు, చేసిన వాడికి ఇంకా బాగా ఎలా చేయాలో చెప్తాడు, అసలు ఏమీ చేయకుండా అలా చేత రాకుండా కూర్చున్న వాడికి వాళ్ళ లెవెల్గా అర్థమయ్యేలా చెప్తాడు. అంటే గురువు తాలూకా నేచర్ అనేటువంటిది శిష్యుడు బట్టి మారిపోతుంటుంది. ట్రీట్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఒకే టీచర్ పాఠం చెప్పడానికి ఒకరికి బాగా మార్కులు వస్తే అక్కడ ఫెయిల్ అయిపోతుంటారు. ఫెయిల్ అయిపోయిన వాడికి తిట్టడం వల్ల ప్రయోజనం లేదు, వాళ్ళకి ఇంకా ఎలా ఇవ్వాలో చెప్పగలరు. అటువంటి ఒక నేచర్ ప్రతి వాళ్ళనే ఉంటుంటుంది. లేకపోతే మనకు ఆలోచన మనకు ఎలా వస్తాయి, రావు కదా. ఒక విషయం చూడగానే మీకు ఒకలా అర్థమవుతుంది, నాకు ఒకలా అర్థమవుతుంది, మీకు సొల్యూషన్ దొరుకుతుంది, నాకు అసలు ఆ ప్రాబ్లమే లేకుండా చేయాలనిపిస్తుంది. ఇంకొకరికి ఇంత పెద్ద కష్టం ఇచ్చారు, నాకు ఇది రావాలనిపిస్తుంది. డిఫరెన్సియేషన్ ఏంటంటే మనలో మనకి మారుతూ ఉంటుంది. అంటే మన మైండ్ని బట్టి చూసేటువంటి థింగ్స్ అన్ని మారుతూ ఉంటాయని చెప్పుకుంటాం. కొంచెం స్పిరిచువల్ ఆస్ట్రాలజికల్ నేను ఆలోచించగలిగితే మన అలాగే ఆస్ట్రాలజీలో కూడా కొంత వస్తుంది. కాబట్టి జాతకాలు బట్టి గ్రహాలు బట్టి ఇక్కడ ఆలోచనలు వస్తుంటాయండి. సూర్యుడు మిథున రాశిలో ప్రతి వాళ్ళు ఒకేలా ఉంటారంటే ఉండరు. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు పుట్టిన వాళ్ళ లక్షణం వేరు, రేపు పుట్టేటువంటి వాళ్ళ లక్షణం వేరు. 2 degrees సంబంధం రేపు 3 degrees వెళ్తుంది, వాళ్ళ లక్షణం రేస్ అన్ని మారిపోతాయి. అలాగే ఈ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి, ఏదో శాటర్న్తో జూపిటర్తో ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాటిని బట్టి కూడా ప్రిఫరెన్సెస్ అనేటువంటి మారిపోతూ ఉంటాయి. మారినప్పుడు ఏమిటవుతుందంటే ఒక్కొక్క లక్షణాలు మారిపోతుంటాయి. మన దగ్గర ఈ జెమినీకి సంబంధించినటువంటి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. అంటే యూజువల్లీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఎందుకో సంభవం జెమినీకి సంబంధించినటువంటి సెలెస్టియల్ కాంబినేషన్ ఉన్నవాళ్ళు, ఈ వర్కోతో కాంబినేషన్ ఉన్నవాళ్ళు, యాక్వేరియస్తో కాంబినేషన్ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటారు ఆయన దగ్గర. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరి జాతకాలు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 3 సైన్లు ఎందుకో వాళ్ళ దాంట్లో కొంచెం డామినేట్గా ఉంటాయి. ఎవరైనా సరే పరిశీలించుకుంటాయి మళ్ళీ కూడా. అందులో మంచి స్ట్రాంగ్ ప్లానెట్ ఉంటుంది, లేకపోయినా మాస్టర్ గారి హారోస్కోప్ అవి ఏదో రకంగా చిన్న ఆస్పెక్ట్ ఫార్మ్ చేస్తుంటాయి. అడిగే ఒకరోజు ఏమిటి ఇవన్నీ ఇలా అవుతాయి, అలా లేకపోతే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారని అడిగారు. అలా లేకపోతే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు. ఇంకా కొంచెం ఈకే గారు లెవెల్లో చెప్పాలంటే అన్నీ బాగుంటే వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు,
సినిమాకి వెళ్ళిపోతారు కానీ అలాగా. సో అటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా రైస్ చేయడం కోసం స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కనుక మనకు అర్థమైతే ఈ జెమిని అనేటువంటి సైన్ కనుక జ్యువెలర్స్ అనేటువంటి కష్టం మనలోని ఏకత్వం కింద మారిపోయి మనలో సమానంగా పనిచేస్తుంది. బేసిక్ ఆస్ట్రాలజికల్గా మాట్లాడుకోవాలంటే ఈ జెమిని అనేటువంటిది 2 వోకల్ కార్డ్స్ ఇండికేట్ చేస్తుంది. అంటే అంతవరకు ఒకే భాగంగా ఉన్నటువంటిది చీలుతుంది. ఇక్కడ నుంచి 2 లంగ్స్, 2 షోల్డర్స్, 2 హ్యాండ్స్, అక్కడి నుంచి అంతా కూడా బైఫర్కేట్ అవుతుంది, 2 కింద డివైడ్ అవుతుంది. అయినప్పుడు ఏంటవుతుందంటే ఒకటి డల్గా ఇంకోటి యాక్టివ్గా పనిచేయడం ఉండదు. కంప్యూటర్ లాంగ్వేజ్లో మనకు ఉంటుంది మాస్టర్ కమాండ్స్, స్లో కమాండ్స్ అని చెప్పి ఉంటాయి. అలాగే పనిచేయదు, ఒకటి యాక్టివ్ ఒకటి ఇన్యాక్టివ్గా ఉండదు. 2 లంగ్స్ సైమల్టేనియస్గా పనిచేస్తుంటాయి, 2 కిడ్నీస్ సైమల్టేనియస్గా పనిచేస్తాయి. మనం ఏదైనా అపరాధం చేస్తే ఒకటి తగ్గిపోయి ఒకటి తీసేసి ఇంకోటి పనిచేస్తుంది తప్ప బై నేచర్ ఇచ్చినటువంటి గిఫ్ట్లో 2 సమానంగా ఒకేలా పనిచేస్తుంటాయి. ఈ పనిచేసేటువంటి ఆస్పెక్ట్ని అంతటినీ కూడా కమాండ్ చేసేటట్టుగా మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి కనిపిస్తుంటాయి. కొన్ని గ్రహాలు బాగాలేమంటే అనుకుంది లేదు. ఆ గ్రహాల పట్ల ఆ గ్రహాలు ఉండేటువంటి వీక్షణకి మంత్రాలకు ఎప్పుడూ బాగుండకపోవచ్చు అంతే కదా. మాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే గ్రహాలు అనేటువంటివి మనిషిని శిక్షిస్తూ రక్షిస్తాయంటారు. అంటే ముఖ్యంగా శని గ్రహం కానీ లేదా ఇంకెవరైనా కానీ మన జాతకంలో కొంచెం 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ వీటిలోనే మన గ్రహాల గురించి చెప్పుకోవాలంటే అవి మనల్ని శిక్షిస్తూ రక్షిస్తాయి. అంటే అవి మనం ప్రొటెక్ట్ చేస్తాయి, బట్ అవుట్ ఆఫ్ సమ్ పెయిన్. ఎందుకంటే ఆ వన్స్ పెయిన్ ఫీల్ అయిన వాడు ఎందుకంటే ఆ తప్పు చేయడు కదా, తర్వాత అయిన తర్వాత ఏం చేస్తుందంటే ఎలివేట్ చేస్తాయని చెప్తారు. సో ఆ ఎలివేషన్ అనేది మెటీరియలిస్టిక్ నెలలో అవ్వచ్చు, అంటే చిన్నవాడు పెద్దవాడు కూడా, పెద్దవాడు ఇంకా పెద్దవాడు కూడా అవ్వచ్చు, ఒక ప్రొఫెషన్లో అవ్వచ్చు, ప్రమోషన్ అనుకుంటా ఒక ప్రొఫెషన్లో. స్పిరిచువల్గా కనుక ఆలోచిస్తే మనం తీసుకునేటువంటి రేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి మనకు పెరుగుతుంది. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు బ్రహ్మాండంగా అర్థమైపోతాయి, ఇంకొకసారి ఎంత చిన్న విషయం కూడా ఒకసారి మనకు కాదు, ఈ మాత్రం విషయం కొంచెం మిస్ అయిపోయి అనిపిస్తుంటుంది. ఇదే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ పుస్తకాన్ని 4 ఏళ్ల క్రితం చదివినప్పుడు ఒక రకంగా అర్థమైంది, ఇప్పుడు చదువుతుంటే ఇంకో రకంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇంకో 2 ఏళ్ల తర్వాత చదివితే ఇంకో రకంగా అర్థమవుతుంది, ఇంకో డౌట్ లేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి అందులోనే 24 పుస్తకాలు కోట్ చేశారు. ఒక పుస్తకం అర్థమైనప్పుడు మళ్ళీ వస్తుంటాం, ఇది అర్థమవుతుంది. ఒక మాండూక్యోపనిషత్తు చదివినప్పుడు మళ్ళీ కనుక మీరు దాన్ని జోడియాక్ సైన్స్ కానీ లేదంటే ఈ సైన్స్ తన క్యాసెట్స్ అన్ని కానీ చదివితే వేరేగా అర్థమవుతుంది. ఈ ఓంకారం అనేటువంటి 3 లేయర్స్లో రావడం అంటే ఏమిటంటే మీకు అది అర్థం కావాలంటే నేను మనం మాట్లాడుకున్నాం. అదే మళ్ళీ మాండూక్యోపనిషత్తులో వాడాలి, వెళ్ళి ఆ లేయర్స్ ఆఫ్ ఓంకారాన్ని మెయింటైన్ చేస్తే తప్ప ఇక్కడ అర్థం కాదు. సరే అర్థమైపోయింది అనుకుంటే అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ కఠోపనిషత్తులో కలమంటారు. అక్కడ ఉండేటువంటి సంవాదం అంతా తెలియాలి, సరే డెత్ సీక్రెట్ అనేది మళ్ళీ రివీల్ అవుతుంది. ప్లూటో అనేటువంటి గ్రహం గురించి అర్థం అవ్వాలంటే అక్కడ డెత్ సీక్రెట్ తెలియాలి. ఈ యాక్సెస్ ప్లానెట్స్ ఉంటాయి, అంటే రాహు, కేతు, 189 ఉంటాయి. వీటి తరగ సింబాలిజమ్స్ తెలియాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ గరుడ పురాణం చదవాలి. అసలు గరుడు మంతుడు అంటే ఎవరు, గరుడు అంటే ఎవరు, ఆయన తరగ రావడం ఏమిటి, వెళ్ళడం ఏమిటి, ఇవన్నీ ఉంటాయి అందులో. అసలు యమధర్మరాజు అంటే ఏమిటి, అసలు చావు అంటే ఏమిటి, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవన్నీ ఉంటాయి. డెత్ అనేటువంటిది దాంట్లో సీక్రెట్స్ ఏమిటి, ఇవన్నీ ఉంటాయి. అయిన తర్వాత అసలు ఇదేమీ లేదంతా అనిపిస్తుంది. అప్పుడు ఏమో చదవమంటే మళ్ళీ భగవద్గీత చదవకుండా, భగవద్గీత చదివిన తర్వాత ఏమో తెలుస్తుందంటే అంతా ఉండదు నేనే తెలుస్తుంది. అయితే మళ్ళీ ఇది సైన్స్ ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ బ్రాంచెస్, ఇవన్నీ అయిన తర్వాత అక్కడికి రావాలి. సో మాస్టర్ చెప్పినటువంటి మాట ఇది ఎల్కేజీ బుక్, అట్ ద సేమ్ టైం పోస్ట్ డాక్ బుక్ కూడా ఇదే. మొత్తం అంతా అందులో కోడింగ్ తెలిసి ఉంటాయి. మన దాంట్లో లెవెల్ని బట్టి మనకు ఓపెన్ చేస్తే అర్థం అవుతుంది. అందుకని భగవద్గీత ఓపెన్ చేసినప్పుడు ఏం చెప్తారంటే ఇవాళ చదవాలి అని ఓపెన్ చేయొద్దంట, ఏదో ఒకటి ఓపెన్ చేస్తారు, అందులో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఉంటుందంట. పెద్ద వాళ్ళందరూ చేసేటువంటి రీసెర్చ్, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ చేసినటువంటి పని. నాకు ఏదైనా సమస్య వస్తే ఓపెన్ చేయాలంటే ఒక శ్లోకం వస్తుందో నాకు అర్థం తెలుస్తుంది, ఆపాదించుకోవడానికి మనకు మనం తెలుసుకోవడం, రియలైజ్ అవ్వడం అని. సో అటువంటి ఒక రియలైజింగ్ ఫ్యాక్టర్ జెమిని వాళ్ళకి బాగా పనిచేస్తుంది. జెమిని వాళ్ళకి బై నేచర్ వాళ్ళకి మంచి ఇంట్యూషన్ ఉంటుంది, సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ వాళ్ళకి బాగా గట్టిగా ఉంటుంది. అంటే మనకి ఏప్రిల్ 22, మే 23 నుంచి జూన్ 21, 22 మధ్యలో ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సాయన మిథున రాశికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళలో ఉండేటువంటి క్వాలిటీస్ ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకి 2 కనిపిస్తుంటాయి. డ్యూయల్ నేచర్ కదా, సో ఖచ్చితంగా 2 ఆస్పెక్ట్స్ కనిపిస్తుంటాయి, గుడ్ అండ్ బ్యాడ్. వాళ్ళు మాట్లాడే మాటల్లో, వాళ్ళు చూసేటువంటి విధానంలో కూడా 2 పదాలు కలిపి వాడుతూ ఉంటారు, జోడు పదాలు వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. ఎందుకు అలా వాడుతుంటే వాళ్ళకు కూడా తెలియదు. అందులో కనుక ఏ మూలున్నా అది కానీ వాళ్ళకి సెకండ్ హౌస్ అయినా కూడా వాళ్ళ మాటల్లో 2 పదాలు వస్తుంటాయి. వాళ్ళు ఒక సెంటెన్స్ మాట్లాడారంటే ఖచ్చితంగా అందులోని ఒక 2 సినోనిమ్స్ కనిపిస్తుంటాయి, ఒకే పదానికి అలా పక్కన ప్లేస్ చేసినట్టు. సో అదేమిటవుతుందంటే ఈ ప్రాస అనేటువంటి ఒక మిస్టికల్ థింగ్ ఏదైతే ఉంటుందో మనకి వ్యాకరణంలో వచ్చేది, అది వాళ్ళు దాన్ని బాగా యూజ్ చేయగలుగుతారు. రైటర్స్, మంచి పోయిట్స్, అంటే చాలా భావమైనటువంటి కవిత్వాన్ని వదలిగిన వాళ్ళందరూ కూడా ఈ జెమిని సైన్లో పుట్టిన వాళ్ళు అయి ఉంటారు కొంతవరకు. అంటే కవిత్వం ద్వారా వాళ్ళ తర్వాత మెసేజ్ మొత్తం కన్వే చేసేయగలుగుతారు. షార్ట్ లెంత్లో పెద్దది ఇవ్వగలుగుతారు. వీళ్ళలో కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్ గా వెళ్ళిపోయిందంటే ఏమవుతుందంటే
పెద్ద పెద్ద దేశాలు రాసేస్తారు, పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తారు, ఎవరికి ఏమవుతుందో. రెండూ ఉంటాయి, రెండు మొక్కలు కూడా వీళ్ళు దానికి ఆపాదించుకుని వర్క్ చేస్తుంటారు. మొట్టమొదటిది వాయుతత్వ రాశి కూడా అయితే చెప్పుకున్నాం. కాబట్టి ఏంటవుతుంది, వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒక రకంగా సులువు అవుతుంది, ఒక రకంగా వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టం. ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒక రకంగా సులువు, అర్థం చేసుకోవడం మళ్ళీ కష్టం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాటి తగ్గ నేచర్ని మనం లేటెంట్గా స్టడీ చేస్తాం అర్థం కాదు. కానీ వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మాత్రం వాడు స్ట్రాంగ్ పాయింట్ తెలిస్తే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. అఫ్కోర్స్ ఇది కొంతవరకు నెగిటివ్గా వీళ్ళకి ఎప్పుడు పనిచేయదు, ఎందుకంటే వాళ్ళు మనం చెప్తే వాళ్ళు వినడం కూడా. ఒక జెమిని పిల్లవాడు కనుక ఇంట్లో ఉన్నాడు అంటే థింక్ దట్ యువర్ హ్యావింగ్ 2 kids. ఇద్దరు ఉంటే లెక్క ఇంట్లో, ఒకటి ఉన్నప్పటికీ కూడా ఒకలా ఉంటే ఒక గంటకు మళ్ళీ మారిపోతుంటాడు. వీళ్ళు నేర్చుకునేటువంటి విధానం అంతా కూడా సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి దే ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళే బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళని ఖాళీగా ఉంచేమో వాళ్ళు గుర్తిస్తుంటారు. వాళ్ళకి ఏదో పని చెప్తుంటారు, ఏదో ఒక పని చెప్తుంటే దాని ద్వారా వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకోవడం వల్ల ఏంటవుతుందంటే ఆ నేర్చుకుని వాళ్ళు ఉంచుకోవాలి, అదే వాళ్ళు మంచి క్వాలిటీ. 10 మంది చెప్పేస్తూ ఉంటారు. సో ఎక్స్ప్రెషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. వీళ్ళకి ది బెస్ట్ ప్రొఫెషన్ ఏంటంటే కమ్యూనికేషనే వీళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్. వాళ్ళ దగ్గర ఉన్నది 10 మందికి ఛానలైజ్ చేసి ఇవ్వడం అనేది ది బెస్ట్ ప్రొఫెషన్ వీళ్ళకి. అందుకని ఈ జెమినికి సంబంధించిన క్వాలిటీస్ అన్ని కూడా ఈ కమ్యూనికేషన్ సంబంధించినవి ఉంటాయి. టెలిఫోన్, టెలిగ్రామ్, టెలికమ్యూనికేషన్, ఈమెయిల్స్, మెసేజెస్, అన్ని ఎనీ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎనీ 2 entities ఇన్ ది వరల్డ్ ప్రిఫర్డ్ బై జెమిని ఓన్లీ. అది దట్ మైట్ బి ఎనీథింగ్. లోవర్ లెవెల్లో కనుక కొంచెం మామూలు లెవెల్లో అయితే ఫోన్ చేసుకుని మాట్లాడుకోవడం అవుతుంది. కొంచెం హైయర్ లెవెల్లో అయితే టెలిపతి అవుతుంది. టెలిపతి ఈజ్ వన్ సచ్ సెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 entities ఈవెన్ దో దే ఆర్ నాట్ ఫిజికల్లీ ఫేస్ టు ఫేస్. అవుతుంది కదా, దట్స్ వాట్ హ్యాపెన్. ఈ టెలిపతి అనేది బై బర్త్ అందరికీ ఉంటుంది. ఎలా వస్తుందంటే తల్లిదండ్రుల నుంచి పుట్టినప్పుడు ఆ అంబ్లికల్ కార్డ్ ఎలా ఉంటుందో అదే కనెక్షన్తో వస్తుంది. పిల్లలకి ఆకలేసినప్పుడు తల్లికి తెలియదా? తెలుస్తుంది, ఎవరికైనా అంతే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమిటవుతుందంటే ఆ పైస్నెస్ కనుక పిల్లలు ఉన్నప్పుడు వెంటనే వాళ్ళకి రిఫరెన్స్ వస్తుంది, కాల్ వస్తుంది. ఏదో అయింది, ఏదో చిన్న చిరాకు ఇబ్బంది ఉందనిపిస్తుంది, వెంటనే వీడికి సెట్ అవుతుంటుంది. పూర్వం రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే రాముడు ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని తపస్సు చేస్తే అన్ని సుఖం అయిపోయినట్టు మనకు కనిపిస్తుంటాయి. అంతే కదా, దేవకీదేవి అప్పుడు అక్కడ కూర్చొని ఎవరు చేసిందంటే ప్రార్థించింది, వసుదేవుడు జాగ్రత్తగా వెళ్ళాలి, ఆవిడ చేసిన తపస్సు అది. చేసినప్పుడు ఏమిటైందంటే అన్ని సుఖం అయ్యాయి. పుట్టినవాడు అవతార పురుషుడు అన్ని నేచర్ కాపరేట్ చేసిందని మనం వేరే విధంగా అనుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రులుగా తిరిగి ఎలా పనిచేస్తుందంటే అలా పనిచేస్తుందంటే అవన్నీ ఉంటాయి. పురాణ పురుషుడు పుస్తకం చదివితే చాలా మిస్టికల్గా ఉంటుంది అందులో అన్నీ కూడా. దేవకీదేవి ముందు కనిపిస్తుంటుంది. నాకు ఆకాశంలో ఏదో చిన్న మేఘాలన్నీ కూడా ఒక చిన్న మంచి అందమైనటువంటి ఒక పిల్లల రూపంలో దర్శనం ఏదో నాకు కనిపించిందంట. భూమి చూస్తుంటే భూమి అంతా కూడా గడ్డ అంతా కూడా ఒక చిన్న పిల్లల రూపంలో కనిపిస్తుంది. తర్వాత నీళ్ళు తగ్గుతుంటే నీళ్ళ నుంచి కనిపిస్తాడట. అంటే పుట్టేటువంటి వాడు కూడా చాలా గొప్పవాడై ఉంటాడనేటువంటి ఒక సెన్స్ తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తుంది, ఆవిడకి ఒక రిలేట్ చేసుకుంది. ఇది భూమిలో కనిపించాడు, గాలిలో కనిపించాడు, నీళ్ళతో కనిపించాడు. కాబట్టి పుట్టేటువంటి వాడు పంచభూత తత్వాలతో ఉన్నాడని చెప్పి పంచభూతాన్ని ఆరాధిస్తుంటాడు. మీరందరూ కూడా నా గర్భాన్ని కాపాడండి అని. ఎందుకంటే ముందు ఆకాశవాణి పలికిసింది, మీ అష్టమ గర్భంలో ఉన్నవాడు మీ తమ్ముడిని చంపేస్తాడు అని అదో భయం ఉంటుంది. అప్పటికే 7 మీ కంసులు చంపేశాడు. ఇవి ఉన్నాయి కదా ఫ్యాక్ట్స్ అన్ని ముందే. అంటే ఈ ఎలివేషన్ అనమాట, ఒక రకంగా వచ్చేటువంటి ఎలివేషన్. ప్రతి గర్భంలో ఆవిడ ఫేస్ చేసినటువంటి ఆ క్యారింగ్ టైంలో ఆవిడ ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా గొప్ప మిస్టికల్గా ఉంటాయి. అవి కూడా మన పురాణ పురుషుల పుస్తకంలో ఉంటాయి. మనం కంసుడు తీసుకున్నప్పుడు నిర్ణయాలు ఎలా ఉంటాయి. కంసుడు బై డిఫాల్ట్ మంచివాడు, కానీ ఆ నేచర్ దాని మీద ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు. తండ్రిని కూడా లోపల పెట్టేస్తాడు, జైల్లో పెట్టేస్తాడు తన తండ్రిని కూడా. అప్పుడు అక్రూరుడు రావడం, అక్రూరుడు వాళ్ళతో మాట్లాడడం, ఆయన పేరులోనే ఉంటుంది అక్రూరుడు. అంటే క్రూరత్వం అనేటువంటి ఏ కోసమే లేనటువంటి వాడు అర్థం. ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెరెనిటీ అండ్ ప్యూరిటీ. అలాంటి వాడు పక్కన వచ్చి కూర్చున్నా కూడా అవతల వాడు మారడు. అంటే అది వాడు తనకు మూర్ఖత్వం ఉంది. మళ్ళీ కంసుడు తనకు మూర్ఖత్వం ఉన్నది కూడా చెప్తాడు. వాడు వాళ్ళు ఎక్కిన అబ్బాయి ఇబ్బంది ఏం జరగదా, వాళ్ళ మీద కక్ష తీసుకోవాలంటే అబ్బో అదేం కాదు, అసలు వాడు నాకు చెప్పింది గాల్లోంచి పలికింది, నేను చంపేస్తాడు, వాడు ఎలా వదిలేయమంటాం. అప్పుడు అర్ధరాత్రి వచ్చిన డ్రామా క్రియేట్ అవుతుందండి. క్రైస్ట్ బర్త్ అనేటువంటిది ఎంత మిస్టికల్గా ఉంటుందో కృష్ణుడితో జరగడం కూడా అంతే మిస్టికల్గా ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఏ డ్రామా. నిజంగా స్టేజ్లో డ్రామా చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇటువంటిది ఒక డ్రామా కూడా ఉంటుంది. దాని వెనకాలటువంటి సీక్రెట్ తెలిసినప్పటికీ కూడా ఓన్లీ వన్ సీక్రెట్. హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి దాన్ని లోవర్ లెవెల్లో తీసుకురావడం ఎలాగా అంటే సీక్రెట్ అంతా. అగైన్ ఏ బిగ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ మొత్తాన్ని కూడా అర్థం అవ్వాలంటే ఈ జెమిలోనే ఆ సీక్రెట్ అంతా కూడా ఉంటుంది. జెమిలో ఉండేటువంటి సీక్రెట్ ఏంటంటే డ్యూయల్నెస్ ఉంటుంది అనుకున్నాం కదా. సో ఇలా ఉండేటువంటి డ్యూయల్నెస్ ఎలా పనిచేస్తుందంటే 2 ప్యారలల్ ఫోర్సెస్ ఒకే దాని మీద బేస్ అయ్యి ఉండడం కనిపిస్తుంది. దీన్ని తీసే సైన్ కనుక అర్థం చేసుకోగలిగితే మనకి మ్యాథమెటిక్స్ మనం దీన్ని పై అనేటువంటి ఫిగర్తో తెలుసుకుంటాం. కొంచెం స్పిరిచువల్గా ఆలోచిస్తే ఒక దేవాలయంలో ఉండేటువంటి మకర తోరణం కింద కూడా మనకి కనిపిస్తుంది.
దేవాలయంలో ఉన్నటువంటి మకర తోరణం అంటే 2 ద్వారాలు ఉండేటువంటి ఒక ద్వారం కింద కనిపిస్తుంది. దీని లోపలికి వెళ్తే ఏమవుతుందంటే భగవంతుడు తనక దర్శనం అవుతుంది ఉండేటువంటి మకర తోరణం కదా ఇది. సో ఈ 2 ప్యారలల్ ఫోర్సెస్ మనలో ఉండేటువంటి ఈ పాజిటివిటీ నెగిటివిటీ అనేటువంటి ప్యారలల్ ఫోర్సెస్ 2 కూడా సైమల్టేనియస్ కనుక ఆపరేట్ చేయగలిగితే ఏమవుతుంది, లోపల ఉండేటువంటి డివైన్ థింగ్ అనేటువంటి బయటపడుతుంది. పడినప్పుడు ఏమిటవుతుందంటే ఎలాగో ఉండేటువంటి వాయుతత్వ రాశి కాబట్టి మనలో ఉండేటువంటి వాయువులు కూడా బ్యాలెన్స్డ్గా పనిచేయడం మొదలుపెడతాయి. సో అకారం, ఉకారం, అకారం అనేటువంటి ఈ 3 లేయర్స్ని కూడా అధిగమించినటువంటి ఆ ఓంకారం ఏదైతే ఉంటుందో, ఆ 4th స్టేట్ ఆఫ్ ఓంకారం ఏదైతే ఉంటుందో, లేదా ఆ పరాగాయత్రి అనేటువంటి వాక్ ఏదైతే ఉంటుందో అదే మన నోటి నుంచి బయటకు వస్తుంది. ద 4th వర్డ్ అటెండ్ బై వైఖరి అనేటువంటి వాక్ ఏదైతే వస్తుందో అదే మళ్ళీ పరావాక్ స్థాయికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమిటవుతుందంటే మన మాట సంకల్పం అయిపోతుంది. మనం అనుకునేటువంటి మాట సంకల్పం కింద వెళ్ళకుండా ప్రెస్టెడ్ అయిపోతుంది. అప్పుడు మనం బ్రహ్మ అయిపోతాం. సబ్రహ్మ అంటే బ్రహ్మ అయిపోతాం. మన మన తాలూకా ఆలోచన, మన తాలూకా మాట క్రియేషన్ కింద ప్రెస్టెడ్ అయిపోయిందంటే వీఆర్ ద క్రియేటర్, ది అల్టిమేట్ అండ్ సుప్రీం క్రియేటర్. మనలో ఉండేటువంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కారణం మళ్ళీ జెమిని అనేటువంటి ఇది ఈ మెర్క్యూరీ అనేటువంటి ప్లానెట్ కింద మిగిలిపోతున్నాం. సో మనం దీనికి డెఫినేషన్ చెప్పుకున్నాము. మైండ్ లెవెల్లో ఉండేటువంటిది క్రియేషన్ లెవెల్లో తీసుకోవడమే దీని తాలూకా వర్కంతో కూడా అంతే కదా. క్రిసెంట్ మూన్ మైండ్ ఉండేటువంటిది ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్ ప్లస్ క్రాస్ మనం మెటీరియల్ వరల్డ్ చెప్పుకున్నాం. ఈ ఉండేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ని విల్ అనేటువంటి ద్వారా తీసుకొస్తుంది. ఎందుకు వస్తాయంటే మన ఆలోచన ప్యూరిఫై కిందకి ప్రెషర్ కింద మారిపోతుంది, ఒక యాక్షన్ కింద మిగులుతుంది. ఇలాగ ఈ భూమి మీద మనిషి తాలూకా ఆలోచనని ఒక ఫిజికల్ యాక్టివిటీ కింద కన్వర్ట్ చేసినవాడు ఎవడు అంటే నారదుడు. నారదుడు వారు ఈజ్ ఎ కంప్లీట్ రెప్లికా ఆఫ్ మెర్క్యూరీ అండ్ జెమిని. జెమిని అనేటువంటి సైన్స్ గురించి అర్థం కావాలంటే నారదుడి నుంచి మొత్తం చేయాల్సి ఉంటుంది. నారదుడి తాలూకా పూర్వజన్మ వృత్తాంతం అనే ఒక ఘట్టం ఉంటుంది. అది మొత్తం చదువుకోగలిగితే నారదుడు అంటే ఎవరు తెలుస్తుంది. అంటే ప్రతి శాస్త్రంలోని కూడా అంటే మనకి ధ్రువుడి దగ్గర నుంచి ప్రహ్లాదుడి దగ్గర నుంచి వెరీ రీసెంట్ టైమ్స్లో హనుమాచార్యుల వరకు కూడా అందరికీ కూడా ఇనిషియేట్ చేసినట్టుగా మనకి నారదుడే కనిపిస్తాడు. అంటే ఒక లోయర్ లెవెల్లో కానీ ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్ ఉన్నటువంటి థింగ్ని ఒక హైయర్ లెవెల్లో ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే మెర్క్యూరీ అనేటువంటి దాని యొక్క మీడియం ఉండాలి. ఈ మెర్క్యూరీ అనేటువంటి మీడియం తయారు చేస్తుందంటే దేన్నైనా సరే మనం ప్యూరిఫై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఉండేటువంటి ఆ లేటెంట్గా ఉండేటువంటి ఆ ప్యూర్నెస్ని, పయస్నెస్ని ఏదైతే ఉంటుందో దాన్ని వెలికి తీసుకొచ్చి 10 మందికి వెలిగి ఇవ్వగలిగేలా తీసుకోవచ్చు. కెమిస్ట్రీ పరంగా కనుక దీన్ని ఆలోచించాలంటే ఇట్స్ కాల్డ్ ద సైన్స్ ఆఫ్ ఆల్కెమీ. అంటే దేన్నైనా సరే మెర్క్యూరీలో యూస్ చేసి గోల్డ్ కింద కన్వర్ట్ చేయడం, మిక్సింగ్ అప్ ఆఫ్ 2-3 కెమికల్స్ అండ్ పుట్టింగ్ ఇంటూ మేకింగ్ ఇంటూ గోల్డ్, ద సైన్స్ ఆఫ్ ఆల్కెమీ అంతా కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి రిలేట్ అవుతుంది. మెర్క్యూరియన్స్ కానీ లేదంటే ఈ జెమిని వాళ్ళు కానీ వీళ్ళ వర్కింగ్లో ఉంటుంది. పోనీ వీడు దీనికే పనికి వస్తారా ఇంకో దానికి వెళ్ళారా అంటే సంగీతంలో వీళ్ళని మించిన వాడికి గౌరవం ఉంటుంది. ఎందుకంటే నారదుడు సంగీతానికి మూలరూపమని చెప్పుకుంటాం మనం. త్యాగరాజ స్వామి వారికే స్వరార్ణం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. కాబట్టి స్వరం అనేటువంటి సంగీతం అనేటువంటి కనుక నాదం, ఆ శృతి అంతా కూడా విడదగించి రిలేట్ అవుతుంటాయి. ఒక లోయర్ లెవెల్లో ఉండేటువంటి దాన్ని హైయర్ లెవెల్లో ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటిది మ్యూజిక్ అయి ఉంటుంది. ఒక మంచి మ్యూజిక్ కాన్సర్ట్ వింటున్నప్పుడు మనం మర్చిపోతాం. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంటే ఫస్ట్ ఏమవుతుంది, ఆ సింగర్ ఎవరు వాళ్ళందరూ కూర్చోవడం, వాళ్ళ కాంపోజిషన్, వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్, వాళ్ళు ఒక టింగ్ టింగ్ గా కొట్టుకుంటారు, శృతులు గట్టాలని అరేంజ్ చేసుకుంటారు. అన్ని బ్యాలెన్స్లో ఒక అయితే ఒకే శృతిలో వెళ్తాయి. ఒక గీత ఆనందం స్టార్ట్ అవుతుంది. ఆ పాడుతున్న ఆవిడ చీర, ఆవిడ పెట్టుకున్నటువంటి పువ్వులు, ఎంఎస్ సులక్ష్మి గారు అయితే ఆవిడ పెట్టుకున్నటువంటి పెద్ద బొట్టు ఇవన్నీ కనిపిస్తాయి. కాన్సెప్ట్ అలా అన్నీ ఉంటాయి. అలాగా శృతి, వీణ ఇవన్నీ నాకు తెలుస్తుంది. ఒక 10 నిమిషాలు అవుతుంది. ఆవిడ యమకార్యం రాగంలో ఒక రాగం ఆలపిస్తుంది. అలా ముందుకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు కన్సీప్ అయిన తర్వాత ఆవిడ కనపడదు, పక్కన మృదంగా వాళ్ళు కనపడదు, మనకు అంత స్టేజ్ కనపడదు, సంగీతం ఒకటే కనిపించేస్తుంది. అంటే ఆ స్టేట్లో మనల్ని తీసుకెళ్ళిపోయేటువంటి మ్యూజిషియన్స్ అందరూ కూడా వర్గో ఈ జెమిని అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు. అఫ్కోర్స్ ఎంఎస్ సులక్ష్మి గారు పుట్టింది వర్గంలో ఉండేది వేరే విషయం. ఆవిడ సెప్టెంబర్ 17 అనుకుంటారు, 17 ఆవిడ సన్సైన్ వర్గో. బట్ ఆవిడ అప్లికేషన్ మొత్తం సంగీతానికి సంబంధించి అందులో ఎక్కువ ఉంటుంది. సో ఈ జ్యువెల్ సైన్స్ అనేటువంటి వాళ్ళ అప్లికేషన్ అంతా కూడా ఫిజికల్ లెవెల్లో ఎలా ఉంటుందో దానికి ఎక్స్ట్రీమ్ డీప్లో హైయర్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తుంది. ఇటువంటి హైయర్ లెవెల్లోనే డ్యూయల్నెస్ ఉండేటువంటి సైన్స్ ఇంకోటి ఉంటుంది, సైన్ పీసెస్ కింద ఉంటుంది. ఏ వేర్ ఆఫ్ ఆపోజిట్స్, అంటే సిమిలర్ పేరు బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. 2 చేపలు ఒకటి పైకి ఇంకోటి కిందకి వెళ్తుంటారు. కానీ ఇక్కడ అలా కాదు, ఒక ద్వయం ఉంటుంది, మేల్ అండ్ ఫీమేల్. అంటే సేమ్ ఎంటిటీస్ బట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ కింద అలా ఉంటాయి. దానికి మాస్టర్ కలిసినటువంటి ఒక డిఫరెన్సియేషన్ ఉంది. అది ఒకసారి మనం చదువుకుని ఈ జెమిని అనేటువంటి దాని తరగ సైన్స్ని మహాభారతంలో ఒక రాజు తాలూకా కథ కింద మనకి ఎలా డిస్క్రైబ్ చేస్తున్నది ఉంటుంది. ఆ కథ మనకి ఆల్రెడీ మనకు తెలిసినటువంటి కథే, కానీ ఇందులో కొత్తగా ఓపెనింగ్ అవుతుంది. జెమిని
is the third sign of the zodiac. It is the first mutable sign and the first airy sign. In the physical body, it represents the vocal cords, the bronchitis and the shoulders of the neck. In the vital body, it governs the function of pulsations. Right? Governs the function of pulsations. In the mental body, this sign is responsible for the latent sense of the lateral sense of the man. Lateral sense of the man. A lateral sense అంటే జరాసంధుడు అనేటువంటి పేరుతో పిలిచారు. జరాసంధ. The birth of the lateral sense on the cosmic plane is allegorized in the epic Mahabharata. సో మహాభారతంలో ఈ జరాసంధుడు అనేటువంటి వాడు ఇద్దరికి పుట్టినట్టుగా కనిపిస్తుంది. ఒకరికి సగం పుట్టినట్టుగా ఇంకొకరికి సగం పుట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ రెండింటిని కలిపి ఒక ఫోర్స్ కింద డివైడ్ చేసి వర్క్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే రెండింటిని ఒక దాంట్లోకి పేర్ అప్ చేసి వర్క్ చేయడం అనమాట. అది జరాసంధుడి కథ కింద కనిపిస్తుంది. 2 wives of a king give birth only to 2 lateral halves of a child. They throw the 2 lateral halves either to the either side of the portal and their palace. An elemental of the threshold called Jara causes the union of these 2 parts. Thus, Jarasandha is born. సో రెండు డిఫరెంట్ అనేటువంటి వాటిని తీసుకొచ్చి క్రోడీకరించి ఒక దగ్గర పట్టడం అనేటువంటి కనుక లక్షణం కింద ఉంటుంది. అందుకని ఆఖరి జరాసంధుని చంద్రుడు ఏం చేస్తారు, చీల్చేసి ఇతర పక్క పడేస్తారు, మళ్ళీ యూనిట్ అవ్వకుండా చేయడం కోసం. The lateral sense of the mind in his mind, the sense of dividing the whole 2 parts, which is the identical in form but seeming opposites to each other. Identical in form but seeming opposites to each other. దీనికి ఇంకొంచెం నెక్స్ట్ ఎలాబరేషన్ ఉంది. When this is compared with the sign of Pisces, which is another mutable sign, we find Pisces is a pair of fishes and Gemini is a pair of persons. The fishes are identical but run in opposite directions. The fishes are identical but run in opposite directions. The pair of Gemini is a pair of opposites. A pair of opposites. A man and a woman. The power to compare is located in the Pisces and the power to contrast is located in the Gemini. సో కంపారిజన్ ఉన్నప్పుడంటే కాంట్రాస్టింగ్ కన్సాలిడేషన్ ఇక్కడ ఉంటుంది. జాయింట్ ఇద్దరిని కలిపి ఒక వర్క్ చేయడం అనేది ఇక్కడ స్టార్ట్ అయి ఉంటుంది. దిస్ మీన్స్ దట్ ద జెమినీ ఇస్ ద కాజ్ ఆఫ్ పొలారిటీ అండ్ పీసీస్ ఇస్ ద ఎండింగ్ ఆఫ్ ది పొలారిటీ. సో ఒక వర్క్ స్టార్ట్ అవడం అనేటువంటి ఇనిషియేట్ అవడం ఇక్కడ జరిగితే కథంతా ముగిసిన తర్వాత ఇక్కడ వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత పీసీస్తో ఏమవుతుంది మనం చెప్పుకున్నాం, యాన్యువల్ క్యాలెండర్ క్లోజ్ అవుతుంది. అయిన తర్వాత యారిస్లో మళ్ళీ స్ప్లాటింగ్ స్టార్ట్ అవుతుంది, టారస్లో మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడితో మళ్ళీ కలమవుతుంది కొత్తగా. సో మహాభారతం అనేటువంటి రిచువల్ తాలూకా బర్త్ అంతా కూడా ఈ జమినీలో స్టార్ట్ అయి ఉంటుంది. మనకు అర్థం కాదు కానీ జమినీలో స్టార్ట్ అయి ఉంటుంది. సో కోసం మహాభారతం ఎక్కడి నుంచి ఈ టైంలో పుట్టింది మన జమినీ అనేటువంటి టైంలో. సో ఈ మహాభారతంలో ఉండేటువంటి 5 పరమ పురుషులు ఎవరైతే ఉంటారో పాండవులు అనేటువంటి పేరు తెలిసేవాళ్ళు, ఈ 5 కూడా 5 సెన్సెస్ రిప్రజెంటేటివ్స్ కింద ఉంటారు. వీళ్ళ 5 కూడా కట్టి ఒదిగించేటువంటిది ఏంటంటే ద్రౌపది అనేటువంటి శక్తి ఉంటుంది. ఆ ద్రౌపది అనేటువంటి శక్తి ఏం చేస్తుంది, వీళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడు వైపు తీసుకెళ్తూ ఉంటుందంటారు. సో మాస్టర్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఇది 3 రాశులకు సంబంధించి. సాజిటేరియస్లో ఉండేటువంటి వాడు బాణాన్ని సంధించి మీద ఉన్నటువంటి పీసెస్ని కొడితే ఆపోజిట్లో ఉండేటువంటి కన్య అనేటువంటి దీన్ని వహిస్తుందని చెప్తారు. అంటే ద్రౌపది తనకు స్వయంవరం అనేటువంటి దాకా మనకు అవును. అయిన తర్వాత ఏం చేస్తుందంటే టారస్లో ఉండేటువంటి కృష్ణుడికి ఆవిడ తీసుకెళ్ళింది కదా. ద్రౌపది స్వయంవరం అయిన తర్వాత కదా పాండవులందరూ కృష్ణుడికి వెళ్ళాలనేటువంటి ఘట్టం ఉంటుంది. సో అలాంటి ఒక యాస్ట్రాలజికల్ సింబాలిజం వాళ్ళ లైఫ్ మొత్తంలో అలా ఉంటుంది. పాండవులు వనవాసం చేయడం, అజ్ఞాతవాసం చేయడం వెనకాల అంతకన్నా ఒక పెద్ద మిస్టికల్ సీక్రెట్ ఒకటి ఉంటుంది. వనవాసం అయిపోయింది, తర్వాత ఉత్తర గోగ్రహణం ఏదో అవుతుంటుంది. ఒక చెట్టు మీద జమ్మి చెట్టు మీద శవం ఆకారంలో వీళ్ళు వస్త్రాలన్నీ ఉంటాయి. ఆ శవం ఆకారాన్ని ఏంటన్నారు గురుగారు, ఈ ఫిజికల్ బాడీతో రిఫరెన్స్ చేస్తారు. ఇందులోనే వజ్రాయుధం ఉంటుంది, ఇందులోనే శూలా ఉంటుంది, ఇందులోనే మొత్తం గాంధీవం కానీ సుదర్శన చక్రం కానీ ఇందులోనే ఉంటాయి. వాళ్ళకి తీసి వాడుకోవడం తెలియాలంటే అంటే ఈ పాండవుల 5 వీళ్ళందరూ కూడా ఒక 5కి ఒకళ్ళు వాటర్ ఒకళ్ళు 5 సింబాలిజం కాబట్టి వీళ్ళ తర్వాత బయట ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఏం చేశారు, ఒక శవం కింద కట్టారు. కట్టి ఆ శవానికి ఈ 5 పార్టీస్ని ఎంతో ఇన్వోక్ చేసి ఒక శవం కింద అక్కడ వర్క్ పెట్టేసారు. అవసరమైనప్పుడు ఏం చేస్తారు, దాని నుంచి వాడుకుంటారు. అవసరం లేనప్పుడు మళ్ళీ అక్కడే పెట్టేస్తుంటారు. మనలో అవసరం అయినప్పుడు మన నుంచి పార్టీస్ మనమే డిరాల్వ్ చేసుకుని మళ్ళీ మనం ఎలాగైతే సపరేట్ అయిపోతామో దాని తర్వాత వర్క్ అంతా కూడా మన శరీరంలోనే మనకు కనిపిస్తుంది. నిజంగా బాగా అవసరం ఉన్నప్పుడు మనం యాక్టివ్గా పని చేయగలం. ఒంట్లో జ్వరం ఉన్నప్పటికీ కూడా వర్క్ చేయాలనుకున్నప్పుడు వర్క్ అయిపోతుంటుంది. సో మనలో ఉండేటువంటి లేటెంట్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ లేటెంట్ ఎనర్జీకి ప్రతి రాశి పనిచేస్తుంటుంది. ముఖ్యంగా మన జాతకంలో 12వ భావం ద్వాదశ భావం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనలో ఉండేటువంటి లేటెంట్ ఎనర్జీని కాపాడుతుంటుంది. తెలుస్తుంది. మనం ఫిజికల్గా వీక్ అయిపోయినప్పటికీ కూడా అంటే ఒక ఎమర్జెన్సీ ఒక రిజర్వ్ డోస్ లాంటిది, హోమియోపతి రిజర్వ్ అని చెప్పి ఒక డోస్ ఇస్తారు. అంటే ఇంకా ఏమీ లేనప్పుడు పెయిన్ బాగా ఉన్నప్పుడు ఆ డోస్ వేసుకోమని ఇంకా ఏమీ లేనప్పుడు ఇంకా అదే యూజ్ చేయాలన్నమాట.
ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ. అదంతా కూడా మన తాలూకా ద్వాదశ భావంలో కనిపిస్తే ఒక వర్క్ అవ్వడం కోసం జిమ్మి కింద కనిపిస్తుంది. Discrimination is the keynote of this sign. Discrimination is the keynote of this sign. Man learns to discriminate between good and bad, the higher and the lower, the darkness and the light, the birth and the death. So, ఈ discrimination between two faculties ఇక్కడ కూడా చూస్తే these are not opposites. These are a pair of opposites, but lateral గా పనిచేసేటండి. పుట్టాడు అంటే ఒకరోజు పోతాడు, డార్క్నెస్ ఉందంటే ఒక లైట్ ఉంటుంది, ఒక హైయర్ లెవెల్ ఉందంటే ఒక లోవర్ లెవెల్ ఉంది. సో ఈ డిస్క్రిమినేషన్ మనకి మన మైండ్లో అప్లై అవుతుందంటే 6 o'clock అయింది, ప్రేయర్ అవుతుంది. సో ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ థింగ్ కంటిన్యూ చేస్తాం. సో జస్ట్ 2 minutes అయ్యేది అవుతుంది. బాబాయ్ నువ్వు చాలా జెమినీ గురించి ఇంత చెప్పావు, ఎందుకంటే నాది కూడా జెమినీ. ఇన్ని క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయా? అది